హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము మా ఫ్యామిలీతో కలిసి కేపీహెచ్బి నెక్సస్ మాల్లో ఉన్న బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్కి లంచ్కి వెళ్ళాము. మనం వెళ్ళంగానే సర్వీస్ పర్సన్స్ వచ్చి ఫస్ట్ ఏమన్నా అకేషన్ ఉందా ఈ రోజు అని అడుగుతారు. ఒకవేళ మనం ఏమన్నా అకేషన్ ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు కేక్ని రెడీ చేస్తారు అండ్ మనతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేస్తారు. అలా మేము మా అత్తయ్య మామయ్యతో లాస్ట్లో కేక్ కట్ చేయించాము. సర్వీస్ పర్సన్ ఇక్కడ ప్రాసెస్ అంతా మనకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఏమేమి స్టార్టర్స్ ఉన్నాయి, మెయిన్ కోర్స్ ఏమున్నాయి, అలాగే సలాడ్స్ అండ్ డిజర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా లైవ్ కౌంటర్స్ గురించి, పానీపూరి, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయని కూడా మనకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మేము వీక్ డేస్ లో వెళ్ళాం కాబట్టి మాకు కాంప్లిమెంటరీ డ్రింక్స్ కూడా ఆఫర్ చేశారు. సో ఇక్కడ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాక మాకు స్టార్టర్స్ అనేవి సర్వ్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ మాకు క్రిస్పీ కార్న్ అండ్ బార్బిక్యూ స్పెషల్ కాజున్ స్పైస్ పొటాటో సర్వ్ చేశారు. నాకైతే ఈ కాజున్ స్పైస్ పొటాటో మాత్రం చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ప్యారలల్ గా చికెన్ తంగడి కబాబ్, మటన్ షీక్ కబాబ్ అండ్ మసాలా షీక్ కబాబ్ కూడా సర్వ్ చేశారు. మసాలా షీక్ కబాబ్ అయితే చాలా బాగుంది. ఇది లైవ్ కౌంటర్ లో ఉంటుంది, మీరు వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. షీక్ కబాబ్ అండ్ చికెన్ తంగడి కూడా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ గ్రిల్డ్ స్టార్టర్స్ వచ్చేసరికి వెజ్ లో పైనాపిల్, పన్నీర్ టిక్కా, చిల్లీ గార్లిక్ మష్రూమ్ అండ్ బేబీకార్న్ తో ఫిల్ చేశారు. ఇంకా నాన్ వెజ్ లో చికెన్ టిక్కా, చిల్లీ గార్లిక్ ఫిష్ టిక్కా అండ్ ఆఫ్ఘనీ ప్రాన్స్ తో ఫిల్ చేశారు. బార్బిక్యూలో ఒక్కోసారి మాకు ఫిష్ అండ్ ప్రాన్స్ అంత ఫ్రెష్ గా అనిపించావు, బట్ ఈసారి మాత్రం ఫిష్ అండ్ ప్రాన్స్ కూడా చాలా ఫ్రెష్ గా చాలా టేస్టీగా ఉన్నాయి. బార్బిక్యూ గురించి తెలిసిందే కదా, అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది అండ్ స్టార్టర్స్ ఇక్కడ హైలైట్. స్టార్టర్స్ అయితే అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి, బట్ సర్వీస్ మాకు కొంచెం స్లో అనిపించింది. ఫస్ట్ పెట్టినవి అవ్వగానే నెక్స్ట్ ఫిల్ చేయడం లేదు, కొంచెం లేట్ గా అవుతుంది. మేబీ రిలాక్స్డ్ గా తింటామని స్లోగా సర్వ్ చేస్తున్నారో ఏమో. అన్లిమిటెడ్ ఫుడ్ కాబట్టి హర్రీ బర్రీగా తింటే ఫుల్ అయిపోయి ఎక్కువ తినలేం కదా. నేను అదే ఇక్కడ కామెడీ చేస్తున్నాను. నాకు పర్సనల్ గా ఇక్కడ నచ్చింది అయితే మా ఫ్యామిలీలో వచ్చిన ప్రతి పర్సన్ ని మీకు ఏ ఐటమ్ బాగా నచ్చింది, ఏమైనా స్పైసీ ఎక్కువ అయిందా, టేస్ట్ ఏమైనా చేంజ్ చేయాలా, మీకు ఏమైనా ఐటమ్ నచ్చితే చెప్పండి, దాన్ని రిపీట్ చేస్తాము, ఏమన్నా కావాలా అని రిపీటెడ్ గా ప్రతి పర్సన్ ని అడుగుతూనే ఉన్నారు. ఈ ప్రాసెస్ అయితే నాకు బాగా నచ్చింది. మా వాళ్ళు కూడా ఏం కావాలో క్లియర్ గా వాళ్ళకి చెప్పి తెప్పించుకున్నారు. చూసారు కదా మా అత్తయ్య మామయ్య గారు, వాళ్ళకి బార్బిక్యూ రెస్టారెంట్ ఫస్ట్ టైం. వాళ్ళకి స్టార్టర్స్ అయితే బాగా నచ్చేసాయి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మాకు మా బావగారులకైతే ఈ బార్బిక్యూ అంతా ఐడియా ఉంది, బట్ మేమందరం కలిసి వెళ్ళడం నాకు, మా హస్బెండ్ కి అండ్ మా బావగారుల అబ్బాయి వినయ్ కి చాలా హ్యాపీగా అనిపించింది. మీరు మా ఫేసెస్ లో ఆ హ్యాపీనెస్ చూడొచ్చు. వీక్ డే కాబట్టి మాకు కాంప్లిమెంటరీ డ్రింక్స్ ఆఫర్ చేశారు. సో మాకు ఎవరికేం కావాలో చెప్తే వాళ్ళు తీసుకొచ్చారు. మేము కొందరం థమ్స్అప్ చెప్పాము, కొందరం లైమ్ సోడా చెప్పాము, అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. లైమ్ సోడా టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సూప్స్ లో వెజ్ లో వచ్చేసరికి క్రీమ్ ఆఫ్ బ్రాకలీ సూప్ ఉంది అండ్ నాన్ వెజ్ లో వచ్చేసరికి మటన్ షోర్బా సూప్ ఉంది. ఈ మటన్ షోర్బా సూప్ టేస్ట్ ఓకే ఓకే. మెయిన్ కోర్స్ లో వచ్చేసరికి ప్లెయిన్ రైస్, వెజ్ మకాన్ వాలా కర్రీ, నూడిల్స్, పన్నీర్ లబాబ్దార్, మిక్స్డ్ వెజ్ డ్రై కర్రీ, ఇంకా చికెన్ చెట్టినాడ్ కర్రీ. ఈ కర్రీ మేము ట్రై చేసాము, చాలా బాగుంది చికెన్ కర్రీ. నెక్స్ట్ కర్రీస్ లో ఎగ్ హరా ప్యాజా, కోస్టల్ ఫిష్ కర్రీ, ఇంకా నిహారీ గోష్ అంటే మటన్ కర్రీ అండ్ అలాగే మటన్ హలీం కూడా ఉంది ఇక్కడ. హలీం కొంచెం టేస్ట్ బాగానే అనిపించింది, మరి బయట దొరికే అంత టేస్ట్ అయితే లేదు, యావరేజ్. అలానే ఒక 2 టైప్ ఆఫ్ పాపడ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మన ఫేవరెట్ ఐటమ్స్ బిర్యానీస్. ఇక్కడ మటన్ బిర్యానీ పెట్టారు, అలాగే వెజ్ దమ్ బిర్యానీ ఉంది అండ్ ఆల్సో చికెన్ బిర్యానీ కూడా ఉన్నాయి. మేము మటన్ బిర్యానీ ట్రై చేసాము, అలాగే చికెన్ బిర్యానీ ట్రై చేసాము. టేస్ట్ అయితే యావరేజ్ గా ఉంది. మెయిన్ కోర్స్ కొంచెం యావరేజ్ టేస్ట్ అనే చెప్పాలి, ఓన్లీ స్టార్టర్సే మాకు బాగా నచ్చాయి. చాలా వెరైటీస్ ఆఫ్ సలాడ్స్ కూడా ఉన్నాయి, నేమ్స్ అంతగా గుర్తులేవు, బట్ మేము రష్యన్ సలాడ్ ట్రై చేసాం, అదైతే టేస్ట్ బాగుంది. ఇంకా మేము మా మెయిన్ కోర్స్ తినడం స్టార్ట్ చేసాం. ఎవరొకరం వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ తెస్తూ ఉన్నాము, అలానే సర్వింగ్ పర్సన్ కూడా కొన్ని ఐటమ్స్ తెచ్చారు. అలా వాళ్ళు మాకు కావాల్సినవి సర్వ్ చేస్తూనే ఉన్నారు. మేము మా అత్తయ్య వాళ్ళని అవి ట్రై చేయండి, ఇవి ట్రై చేయండి అని చెప్తూ ఫ్యామిలీతో హ్యాపీగా మా లంచ్ చేయడం కంటిన్యూ చేసాం. స్టార్టర్స్ లో కొంచెం లేట్ గా సర్వ్ చేశారు అనిపించింది,
బట్ సర్వీస్ వైజ్ అయితే మాకు పర్సనల్లీ నచ్చింది. అంటే డెడికేటెడ్ గా ఒక పర్సన్ నుండి మా వాళ్ళకి మెయిన్ కోర్స్ లో కావాల్సినవి కూడా సర్వ్ చేస్తూ ఉన్నారు. మేము గార్లిక్ నాన్ విత్ చెక్నాడ్ కర్రీ ట్రై చేసాము. కాంబినేషన్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెళ్తే. అండ్ అలాగే నూడిల్స్ ట్రై చేసాము. మా హస్బెండ్ కి నూడిల్స్ ఇష్టం, సో అవి ట్రై చేసాం. టేస్ట్ అయితే ఓకే. చిల్లీ చికెన్ అండ్ చిల్లీ ఎగ్ కూడా ట్రై చేసాము. చిల్లీ చికెన్ అయితే చాలా బాగుంది. చిల్లీ ఎగ్ మేబీ తింటే అది మనకి ఫిల్లింగ్ ఎక్కువైపోయి ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ ఏమి తినమేమో అనిపించింది. చూసారు కదా, ఇలా హ్యాపీగా నవ్వుకుంటూ మా లంచ్ మేము తినేసాము. ఏదేమైనా మనకి నచ్చిన ప్లేస్ కి మన ఫ్యామిలీతో కలిసి వెళ్తే ఉండే హ్యాపీనెస్ వేరు. అంత టేస్టీ ఫుడ్ తిన్నాక మా మావయ్య బాగా యాక్టివ్ అయిపోయారు. లాస్ట్ లో పానీపూరి తీసుకొచ్చి మంచిగా సర్వ్ చేశారు మా అత్తయ్యకి. చూసారు కదా, ఇద్దరు హ్యాపీగా తింటున్నారు. ఫైనలీ డిజర్ట్ సెక్షన్. ఇక్కడ చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. అలాగే బ్రౌనీ ఉంది, అండ్ కేసరి రిలేటెడ్ స్వీట్ ఉంది, అండ్ పాన్ తో చేసిన లడ్డూలు ఉన్నాయి. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఐస్ క్రీమ్స్ వచ్చేసరికి బటర్ స్కాచ్ అండ్ వెనీలా ఉన్నాయి విత్ గులాబ్ జామున్. సో మేము అవి కూడా ట్రై చేసాము. ఇదంతా కూడా లైవ్ కౌంటర్. సో మేము మా ఫ్యామిలీతో బిజీగా ఉండి ఇంతకు ముందు షూట్ చేయలేదు, అందుకని ఇప్పుడు షూట్ చేసాము. లాస్ట్ లో అప్పటికి అంతా క్లోజ్ అయిపోయింది. ఇంకా నేను వినయ్ మా వాళ్ళ కోసం కొన్ని డిజర్ట్స్ ప్లేట్ లో పెట్టుకుని తీసుకెళ్తున్నాము. డిజర్ట్స్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా మాకు మాత్రం ఈ బ్రౌనీ అండ్ గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ నచ్చుతుంది. అలాగే పాన్ కుల్ఫీ కూడా నచ్చుతుంది. మేము ప్రతిసారి అది ఖచ్చితంగా ట్రై చేస్తాము. చూసారు కదా, ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ కూడా ఉన్నాయి, బట్ అవేమీ అంత టేస్ట్ అనిపించలేదు నాకు. ఇదే పాన్ కుల్ఫీ. సో అన్ని తిని లాస్ట్ లో తింటే బాగుంటుంది. మా వాళ్ళకి కూడా బాగా నచ్చింది ఇది. ఫైనల్ గా మా అత్తయ్య మావైతే ఇలా కేక్ కట్ చేయించేసాము. యాక్చువల్ గా అకేషన్ ఏమి లేదు, మేమే వాళ్ళకి మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పి అలా కేక్ కట్ చేయించాము. మీరు ఎవరైనా ఇలా ఎప్పుడైనా చేశారా? చేసుంటే కమెంట్ చేయండి. అలా కేక్ కట్ చేయడం మా అత్తయ్య మావయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అందరికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.